నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. హైడ్రాతో ఒక హడావిడి అనేది జరిగింది, హైడ్రామా జరిగింది అనేటువంటి ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఎందుకని అంత హడావిడిగా తీసుకురావాల్సి వచ్చింది? అందులోనూ కండిషన్స్తో ఇప్పుడెందుకు హైడ్రాకి అనుమతిస్తారు? లేకుంటే కట్టడాల కూల్చివేత, లేకుంటే చెరువుల పరిరక్షణకి సంబంధించి ఇప్పుడు ఇఫ్స్ అండ్ బట్స్ అనే కండిషన్స్ ఎందుకు వచ్చాయి? మనతో పాటుగా ఉన్నారు ఇరిగేషన్ మాజీ మంత్రి, సీనియర్ లీడర్ పొన్నాల లక్ష్మయ్య గారు. లక్ష్మయ్య గారు, నమస్కారం సార్. ఎలా ఉన్నారు మీరు? నమస్కారం అమ్మా, మీకు, యాజమాన్యానికి, మనమే దయదలిచి చూసే వీక్షకులకు అందరికీ నమస్కారం. హైడ్రా వచ్చింది. సో హైడ్రా చేస్తున్న హడావిడి మామూలుగా లేదు. హైడ్రా డ్రాగన్ అని కొంతమంది అభివర్ణిస్తే హైడ్రామా చేస్తుందన్నారు. లేదు, హైడ్రా అనేది కేవలం ఒక రెస్క్యూ చేయడమే కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా చెప్తున్నారు. హడావిడిగా కన్వెన్షన్ కూల్చేశారు, ఆ తర్వాత మిగతా కట్టడాలు అక్రమంగా ఉన్నాయని అన్నారు, కోర్టులు అయ్యాయి, కేసులు, నోటీసులు ఇవన్నీ అయిన తర్వాత లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే గతంలో కట్టినట్టు కట్టడాల దగ్గరికి వెళ్ళము, సరికొత్తగా ఇప్పుడు ఎవరైతే కడుతున్నారో వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తాం. ఎలా చూస్తున్నారు సార్? ఎందుకని ఇలాంటి ఒక క్లారిటీ అనేది ముందు మిస్ అయిందా? ఇప్పటికీ అదే మిస్సింగ్ క్లారిటీ ఉందా? అన్నీ టకటక వరుసగా మీరే చెప్పేశారు జరుగుతున్నది. ఇలా జరగాల్సిన అవసరం గురించి, జరగడానికి కారణాల గురించి, జరగకముందు ఈ ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పింది అనేది ఒక అంశం. ఏదేమైనా పర్యావరణాన్ని కాపాడుకొని ప్రజా జీవితాన్ని సుఖమయం చేయడానికి చేసే దాంట్లో రాజకీయాలు ఉండకూడదు, అది అందరూ ఒప్పుకుంటాం. కానీ రాజకీయాల్లో, పరిపాలనలో ఒత్తిళ్ళు ఉంటాయనేది కూడా మనకు తెలుసు. అందుకే సత్యమేవ జయతే అనేది రాజకీయాలలో చాలా పనిచేస్తుందేమో అనుకుంటా. ఎందుకంటే వెంటనే సత్యం సత్యంగా నిలబడదు, అబద్ధం తొందరగా పాకిపోతుంది, సత్యానికి ఆలస్యం అవుతుంది. చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలే, నాయకులే చట్టాలను తెలిసిండి కూడా అమలు చేయలేటువంటి పరిస్థితి రాజకీయాల్లో, పరిపాలనలో ఒత్తిళ్లతో స్వలాభం కోసమో ఉంటుంది. అంటే అన్నట్టు మనం చట్టానికి కట్టుబడి ఉంటాము అని ప్రతిజ్ఞ చేస్తాం, దేవుని మీద పెట్టేస్తాం, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం. అలా కట్టుబడి ఉండే దాంట్లో ఆలస్యం ఎందుకు జరుగుతుందో ఇక మీరే చెప్పారు. ఇక మంచిగా అంటే నేను అనేది ఒకటి, ఇప్పుడు గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండే పరిస్థితుల్లో సరే ఆక్రమణలు అంటారా, లేకుంటే ప్రభుత్వమే ఇచ్చిందా, లేకుంటే పేదవాళ్ళు ఎక్కడ లేక చివరికి తమకు కనిపించిన ప్రదేశంలో ఏదో రకంగా కట్టుకున్నారా, నినాదాలతోటి, ఉద్యమాలతోటి పేదవాళ్ళను చేస్తలేమనేది ఇవన్నీ ఉన్నాయి, కాదనేది కాదు. ఈ నేపథ్యంలో మరి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి చేసే దాంట్లో మనం ముందు ఉండాలి, తప్పనిసరిగా చేయాలి, ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాలి, సుఖమయ జీవితానికి బాటలు వేయాలి. ఇప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, ఎలా పరిరక్షించుకోవాలంటారు? అదే ఇక్కడ ఒకటి. ఓకే, దీంట్లో ఎవరికి, రాజకీయాలకు, నాయకులకు, ఎవరికి కూడా భేదాభిప్రాయాలు ఉండకూడదు. కానీ అమలు చేసే దాంట్లో విభిన్న అభిప్రాయాలు, ఆలోచనలు, స్వలాభము లేకుండా ఉంది అని నేను అనలేను. కానీ ఎన్నికల ముందు ఏం చెప్పాడు ఈ ముఖ్యమంత్రి? వీడియో చూపించాలా ప్లీజ్? అంటే సోమేష్ కుమార్ అంత పొడుగు ఇంత పొడుగు అంటాడు, పోయి అయ్యప్ప సొసైటీలో ఉన్న పలంగా రూపాయి జమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, నువ్వు అయ్యప్ప సొసైటీ కాడికి ఫార్ములా ఇచ్చేది ఉండే. ఆయన ఏం మాట్లాడాడు ఎన్నికల ముందు? ఇది కొంత ఇదైనా కూల్చకూడదు, ఇది దేశ సంపద, కట్టడాలు, అది ఇంకా పేదవాళ్ళ ఇబ్బందులు అవుతాయి,
చేయకూడదు అని చాలా గట్టిగా చెప్పాడు. ఏదో అయ్యప్ప దానికి గురుకుల్ ట్రస్ట్ భూములు, అయ్యప్ప అదే సొసైటీ. దాని మీద గత ప్రభుత్వం ఏదో యాక్షన్ తీసుకోబోతున్నదో తీసుకుంటాం అనుకున్నదో దాని మీద మాట్లాడుతూ చేయకూడదని చెప్పాడు. మరి 9.5 మాసాల తర్వాత తానే స్వయంగా తాను చెప్పిన దానికి, సరే ఆయన ఎప్పుడైనా చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాడా? లేదు కదా. ఇది ఒక్కటే ఎందుకు అనాలా? వాస్తవా కదా? రాజకీయాల్లో అలా చేస్తున్నాడు. ఎందుకంటే వచ్చేసి ఓవర్ నైట్గా రాత్రి మరి కలబడ్డదా, ఇంకేమన్నా అయిందా, ఇంకేమన్నా తెలియదు, తెల్లారి వరకే కూల్చడం. ఓకే, పర్యావరణాన్ని రక్షించడానికి చేస్తున్నామని చెప్తున్నాం. చెప్పే సమయంలో నేను ఒకటే అంట, ఇప్పుడు మన కళ్ళ ముందు ఎవరో వచ్చి మన కళ్ళ ముందట ఉన్న వాళ్ళలో ఒకరిని చంపుతాడు, హత్య చేశాడు అనుకోండి. నేను మీరు చూసామని మనమే డైరెక్ట్గా పోయి ఎవరైతే నిందితుడిని హత్య చేశాడో ఆయన చంపుతామా? లేదు. అంటే ఏమన్నట్టు, ప్రాసెస్ అనేది ఎవరైతే చట్టం గురించి మాట్లాడుతున్నారో ఇలా చేయకూడదు కదా. న్యాచురల్ జస్టిస్ కూడా ఉండాలి కదా. న్యాయస్థానాల్లో న్యాయవాదులు హంతకునికి తరఫున మాట్లాడతారు, నిందితుల తరఫున మాట్లాడతారు. చివరికి న్యాయస్థానాలు న్యాయమూర్తులు చెప్పిన దాని మీద మనం తీసుకుంటాం, న్యాచురల్ జస్టిస్ టైం ఇస్తాం. ఇవాళ 3-4 అంశాలు. హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చేసి నువ్వు కూలగొడుతున్నావు. నీకు చట్టబద్ధత ఉందా? నెంబర్ 1. చట్టబద్ధత లేదని ఈ పర్యావరణాన్ని రక్షించకూడదా అంటే అది మనం తప్పవుతుంది. పర్యావరణాన్ని రక్షించుకోవాలి, పూర్తి చేయాలి. కానీ ఆ రక్షణ లోపల నువ్వు న్యాచురల్ జస్టిస్ ఇస్తున్నావా? అందుబాటులో అంటే అమల్లో ఉన్న చట్టాల ద్వారా చేయగలుగుతున్నావా? హైడ్రాకు చట్టబద్ధత ఉందా? నెంబర్ 1 నాకు తెలిసినంత మట్టుకు లేదు. హైడ్రా నోటీసులు ఇస్తున్నదా? నోటీసులు కూడా ఒకరికి ఇస్తుంది, ఒకరికి ఏదో అది వేరు. ఏదో 2-3 కూల కొట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అన్నో తమ్ముడో ఎవరో ఆయనకు కూడా ఇచ్చారు. అది ఎందుకు తెలుసా? రేవంత్ రెడ్డి అన్నకే నోటీస్ ఇచ్చారు కదా అని జనాన్ని మభ్యపెట్టడానికి. మొదలు నీకు చట్టబద్ధత లేదు, నువ్వు నోటీసులు ఇస్తలేవు. ఎవరు ఇస్తున్నారు? జిహెచ్ఎంసీ ఇస్తుంది, తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది, ఇరిగేషన్ ఇస్తుంది, ఇంకెవరో ఇస్తున్నారు. కానీ దానికి న్యాచురల్ జస్టిస్ ప్రకారం టైం ఇవ్వట్లేదు. కానీ స్వయంగా ఇష్టం వచ్చిన తిరిగా యాక్ట్ చేస్తున్నారు. నేను ఇవన్నీ మాట్లాడే ముందు ఒక మాట అన్నాను, ఇవి న్యాయ సంబంధమైన విషయాలు. రాజకీయ నాయకులు ఎవరైనా మాట్లాడితే దానికి విలువ ఉండదు, రాజకీయాల కోసం మాట్లాడుతున్నారంటారు అని నేను మొన్నటి వరకు మాట్లాడలే. సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఈ ప్రస్తావన వారి నోటీస్కి వచ్చిందో ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారో మీకు తెలుసు. నేనంటే రాజకీయ కోణంలో సుప్రీంకోర్టు అన్నదని అంటారు మళ్ళా. అందుకోసం అది కాకుండా మరి న్యాచురల్ జస్టిస్ ఇవ్వడానికి దేశమంతా కూడా ఇది మంచిది కాదు అని చెప్పడానికి చేసేది. ఓకే, మీరు పర్యావరణాన్ని రక్షించడానికి చేసే ప్రయత్నంలో సడన్గా మీరు ఈ పని చేస్తున్నారు. కానీ ఇలా కూలగొట్టగానే పర్యావరణం క్లియర్ అవుతా? అడ్డంకులు పోతాయా? పోసిన మట్టి బుల్డు ఆ డెబ్రిస్ ఏదైతే ఉందో కూలగొట్టిన తర్వాత ఇవన్నీ తీసి వేరే దగ్గర పోవాలి కదా, అవన్నీ క్లియర్ చేయాలి కదా. అవన్నీ క్లియర్ చేయడానికి తీసేయడానికి ఈ ప్రభుత్వం కూలగొట్టే ముందు ఏమైనా బడ్జెట్ శాంక్షన్ చేసిందా? ఇప్పటికైనా డబ్బులు ఉన్నాయా? ఇప్పటికైనా ఆ డెబ్రిస్ని తీసేస్తున్నారా? అంటే ఏమన్నట్టు ఎవరిని నమ్మించడానికి? ఓకే, ఈజ్ అగెన్స్ట్ రూల్, ఈజ్ అగెన్స్ట్ నామ్. పర్యావరణాన్ని అందరం మనం కాపాడుకోవాలి. కానీ దానికి ఒక పద్ధతి లోపల నువ్వు చేయకపోతే, మొన్న ఒక మాట 9.5 మాసాలు ఆగి రాత్రికి రాత్రి చేసి బుల్డోజర్లతో చేసి దేనికోసం చేస్తున్నావు? సంచలనాని కోసం చేస్తున్నావు. నిజంగా నువ్వు రక్షించాలి అంటే ఏం చేయాలి తెలుసా? ఇంత డబ్బు పెడుతున్నాము, ఇవన్నీ క్లియర్ చేద్దాం. ఓకే, చేయండి. ఆ మాట చేయట్లేదు కదా. సుప్రీంకోర్టే చివాట్లేసింది కదా, అంతకుముందు చివాట్లేసింది, దీని మీద కూడా చివాట్లేసినట్టే కదా లెక్క. అందుకోసం ఇది న్యాయసమ్మతం కాదు, న్యాచురల్ జస్టిస్ కాదు. కాకపోతే ఏంటి అంటే, ఓకే, ఇంకో విషయం ఆలోచించాలి. ఇప్పుడు ఇంత గండిపేట కానీ లేకపోతే హిమాయత్ సాగర్ కానీ అంతా కలిపితే 3.5 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి, వాటర్ స్ప్రెడ్.
ఇందులో ఏ మేరకు వాటర్ స్ప్రెడ్ ఏరియా తగ్గింది అనేది ఒక నిర్ధారణ చేసుకొని ఈ పనులు న్యాచురల్ జస్టిస్ ప్రకారం చేస్తూనే పర్యవసానంగా ఆల్టర్నేటివ్గా మరో జలాశయంని కట్టి వాటర్ స్ప్రెడ్ ఏరియా ఈ ప్రాంతానికి చేసినట్టయితే బాగుంటుంది కదా. ఆ ఆలోచన ముందు పెట్టారా? లేదే. ఇప్పుడు గుడ్డోడు ఏనుగురు టచ్ చేసి 7 9 11 నాకు తెలియదు 11 రకాలుగా మాట్లాడతారట. తొండం చూసిన ఆయనే తొండం డిస్క్రైబ్ చేసుకుంటే ఏనుగు ఇట్లుంటుందని, కాళ్ళను చూసిన ఆయనే కాళ్ళను చూసినట్టుంది, చెవులు చూసిన ఆయనే చెవులు చూసినట్టుగా. ఇగో ఇలాంటి పద్ధతులు ప్రజాభిష్టం మేరకు చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? అది కాపాడినట్ట. ఇందులో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తారు, ప్రజాక్షేమం మేము చాలా చేస్తాం, వాళ్ళు చేశారు, వాళ్ళు చెయ్యని కూడా మేము చేస్తామని చెప్తారు ఎవరైనా. కానీ ఒకటే ప్రశ్న, పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు తిలోదకాలియకుండా, ఆటంకం లేకుండా అవి కొనసాగిస్తూనే ఈ పేద ప్రజలకు మరింత సాయం చేద్దామనే ఆలోచనతో ముందుకొచ్చి ప్రజల ముందుకు కానీ మీడియా ముందుకు కానీ అసెంబ్లీలో కానీ చెప్పగలుగుతారా? ఫోకస్ దేని మీద పెట్టాము అనేది. ఫోకస్ పెట్టడం వేరు, కానీ ఉన్నవి తీసేసి ఉన్నవి కొనసాగించకుండా ఉన్న వాటిలలో ఆలస్యం చేస్తూ ఇవాళ రైతు బంధు ఉంది. దేశంలో ఎక్కడైనా ఇచ్చారా రైతు బంధు? సరే, రుణమాఫీ ఉంది, అది 2 సంవత్సరాలు అయిందా 3 సంవత్సరాలు అయిందా, ఎంత చేసినారు ఆ డిబేటు పక్క పెడదాం. కానీ రుణమాఫీ ఎక్కడ డైరెక్ట్గా బ్యాంకు పోతుంది, రైతుకు రాదు. రైతు బంధు రైతులకు వస్తుంది. నువ్వు ఎలక్షన్ ఉన్నదని చెప్పి ఎలక్షన్ కమిషన్కి చెప్పి ఇత్తనాలు వేసేటప్పుడు చేరకుండా చేసి మళ్ళీ తర్వాత ఎలక్షన్ రోజు ఒక డిక్లేర్ అయిన రోజే మేము చేస్తామని చెప్పి వరి కోతలు అయిపోయి వడ్లు కళ్ళాలకు వచ్చి అమ్ముడు పోయిన తర్వాత కూడా ఇయ్యలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉండి 7,300 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కూడా ఇతరులకు, తమకు నచ్చిన వాళ్లకు పెండింగ్లో ఉన్న బిల్లుల కోసం, తమ స్వార్థం కోసం, స్వార్థం అంటే మీకు అర్థమైంటుంది, వాళ్ళ కోసం చేశారు కానీ రైతులకు ఇవ్వలేదే. తర్వాత ఆగస్ట్ 15 మొత్తం ఇచ్చేస్తా ఉన్నారు. ఇలా ఈ 25-26 లక్షల మంది కూడా రాలేదు, మొత్తం అన్నారు కదా, మేమేం అనలేదే. వచ్చిందా? రాలేదు. నువ్వు వస్తేనంత 48 కోట్లు 49 కోట్లని, అందులోనేమో 30 కోట్లు క్యాబినెట్ మీటింగ్లో 30 కోట్లని, చివరికి ఇచ్చింది 17,000 కోట్లు. అది అందరికీ రాలేదు. దాదాపు 25 లక్షల మంది రైతులు ఇంకా రాలేదు. అంటే నేను చెప్తున్నది ఏంటంటే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఈ రకంగా అది ఇవ్వకుండా ఇది చేస్తున్నారు. మిగతా సంక్షేమ కార్యక్రమాలు నిలుపుదల చేసి, సో ఇవన్నిటిని మరిపించడానికి, డైవర్ట్ చేయడానికైనా, మరిపించడానికి, మోసం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం చట్టానికని చెప్పుకుంటూ సంచలనాల ద్వారా అసలు విషయాలను పక్కన పెట్టి ముందుకెళ్ళడానికి ముఖ్యమంత్రికి ఉన్నారు, ఇంకో మంత్రి ఉన్నాడు. ఇప్పుడు మీరైనా మేమైనా జనమైనా ఎవరైనా ముఖ్యమంత్రి మాట్లాడింది అయితే రావాలి కదా. అది మంచిదా చెడ్డదా ఆలోచన చేస్తుంది, మళ్ళీ మనం కూర్చుంటాం, అది వేరు. కానీ 420 హామీలు, మొన్న ఎవరో అంటే 420 కాదు 21 అన్నారు. 420 అయినా 421 అయినా అది 420 హామీ కదా, 420 యాక్షనే కదా, 420 యాక్షనే కదా. ఇంతవరకు ఏం లేదు కదా. 5, 6, 6 13 ఏం చేశారు కనుక చేయాలి, టైం పడుతుంది, మేము ఒప్పుకుంటాం. కానీ ఈ మాట మీరు చెప్పగలుగుతారా? ఇప్పటి వరకు అందుతున్న పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు తిలోదకాలు ఇవ్వకుండా, నిలుపుదల చేయకుండా, ఆటంకపరచకుండా కొత్తగా మేము ఇచ్చేటి చేస్తామని ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగలుగుతారా? చేస్తారా? అది లేకనే ఈ సంచలనాలతోటి దృష్టి మరల్చాలని చేసి ఎత్తగడ. ఏమనుకుంటారు తెలుసా, ఇప్పటికే 10 నెలలు అయిపోయింది, మేము ముఖ్యమంత్రి అయినాము, నేను మంత్రిని అయ్యాను, మళ్ళీ 5 ఏళ్ళకి ఎన్నికలు కదా, ఎన్నికలప్పుడు ఏదో మళ్ళీ కొత్త మంత్రం పడదాం, ఇంకో 4 ఏళ్ళు ఉంది ఇలా గడిపేద్దాం అనుకుంటున్నాం. 4 ఏళ్ళు ఇచ్చిపెట్టండి, ఎన్నికలప్పుడు మళ్ళీ కొత్త మంత్రం ఆడదాం, అప్పటిదాకా దాటేద్దాం, అప్పటిదాకా కథలు చెప్దాం, అప్పటిదాకా దృష్టి మరల్చుదాం.
ప్రయత్నం చేద్దాం. ఎన్నికల్లో అదే పని చేశారు, ఎన్నికల ముందు, ఎన్నికలప్పుడు, ఎన్నికల తర్వాత అదే పని చేస్తున్నారు. లేకపోతే ఇక్కడ ఒక మాట పర్యావరణం గురించి అన్నాం కదా, పర్యావరణంలో ఏముంది, గండిపేట, హిమాయత్ సాగర్ 2 7 టీఎంసీలు, సగం పోయినా 3.5 పోయినా 4 పోయినా 3 టీఎంసీలే ఉన్నాయి అనుకుందాం. ఈ 4 టీఎంసీల బదులు ఆల్టర్నేట్గా కొత్తది తీసుకురావట్లేదు. ఎందుకంటే భూమి ధరలు పెరిగినాయి, మీరు చేయలేరు, చేస్తే మంచిది, కొద్దిగా దూరం పోయి చేయాలని మనం అంటున్నాం. ఇది కాకుండా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేసిన చరిత్ర చెప్తా. ప్రాణాయిత చేవెళ్లలో భాగంగా అప్పటి నాకు తెలుసు కాబట్టి, మేము చేశాం కాబట్టి 44 టీఎంసీల నిలుపుకోగలిగిన రిజర్వాయర్లు మాత్రమే పెట్టాము. ఈయన వచ్చిన తర్వాత దాన్ని 147 టీఎంసీలు చేశాడు. అంటే 100 టీఎంసీల అదనపు జలాశయాలు తెలంగాణలో సృష్టించారు. పాలమూరు, రంగారెడ్డిలో 65 70 ఉన్నాయి. అంతా కలిపితే దాదాపు 200 టీఎంసీల నిలవగలిగిన సామర్థ్యాన్ని కొత్తగా, ఇదంతా ఎన్విరాన్మెంట్కి అక్కడికి వస్తుంది కదా, కాదా? ఇక్కడ ఒక్క దగ్గరనే వస్తుందా? అంతటా వస్తుంది కదా. అంటే అది చేశారు కాబట్టి ఇది వద్దు అని చేయకపోతే ఏంది అని నేను అనా. బాధ్యత ఒక్క నిమిషం, బాధ్యత. కానీ ఇది చేస్తూనే పర్యావరణాన్ని రక్షించడానికి దేశంలో ఏ రాష్ట్రంలో అయినా చెట్ల పెంపకం జరిగిందా మన దగ్గర అయినట్టు? హరితహారం హైదరాబాద్లోనే మన కళ్ళ ముందే చూస్తున్నారు కదా, ఈ చదువుకున్న వాళ్ళంతా, తిరిగే వాళ్ళంతా మీరు కూడా చూస్తున్నారు కదా. గతంలో జరిగిందా? దేశంలో ఎక్కడైనా జరిగిందా? కాలేదే. ఇటు హరితహారము, రిజర్వాయర్స్ వస్తేనే కదా పంటలు ఎక్కువ పండితే ఏమన్నట్టు? 75 లక్షల టన్నుల నుంచి 300 లక్షల టన్నులు పండించడం అంటే పంట విస్తీర్ణం పెరిగినట్టా లేదా? ఇది ఒక్క నిమిషం, ఇది వాతావరణానికి మంచి చేస్తుందా లేకుంటే వాతావరణాన్ని కలుషితం చేస్తుందా? అంటే ఒక సందర్భంలో పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయకపోయినా రాష్ట్ర ప్రజల కోసం శాశ్వత ప్రాతిపదికన పర్యావరణాన్ని రక్షించడం చేసే చర్యలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదని చెప్తున్నా. అందుకోసం ఇది కాదు, ఇది ఆలోచించాల్సిన అవసరం చెప్తున్నా. అయితే చెరువులు అలా మాయమైపోవడానికి ప్రధాన కారణం ఇష్టం వచ్చినట్టుగా అనుమతులు ఇచ్చారు, ఆ అడ్డుకునే పని గత సర్కార్ చెయ్యలేకపోయింది. ఇప్పుడు మేము చేస్తుంటే గత సర్కార్కి చెందినటువంటి పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు అనే మాట. ఓహో, ఇవన్నీ చిల్లర ముచ్చట్ల. మా గత ప్రభుత్వం 10 ఏళ్ళలో ఏం చేయలేదు అనేది, 30 ఏళ్ళ నుంచి ఎవరు చేయలేదు, ఇవాళ ఉన్నమాట అన్నాం. రాజకీయాలు నేను అందుకే మొదటి 2 నిమిషాలు ఏమన్నాను? రాజకీయాలు, పరిపాలన, ప్రజాస్వామ్యం, ఒత్తిళ్ళు చెప్పాను. ఇప్పుడు మహిళా రిజర్వేషన్స్ కావాలని ఎప్పటి నుంచి అంటున్నాం? అయిందా? 2011లో రాజ్యసభలో పెట్టారు, పాస్ అయింది. కనీసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. 9.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు వస్తున్నాయని మహిళా ఓట్ల కోసం మోడీ గారు ఆదరబాదరగా మెజారిటీ ఉండి ఇప్పుడు పెట్టాడు. అది కూడా వెంటనే వచ్చేయట్లేదులేండి, ఇంకో 7-8 సంవత్సరాలు పడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఓ మంచి పని చేయడానికి కూడా ఈ రాజకీయాల్లో ఒత్తిళ్ళుండి ఆలస్యం అవుతున్నది అనేది అర్థం చేసుకోమని కోరుతున్నాను. ప్రత్యామ్నాయంగా మనం ఏం చేసామా లేదా ఆలోచించాలి. ఓకే, ఒత్తిళ్ళు ఉన్నాయి, ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయంగా ఈ విషయంలో మేము మెరుగు చేసామా లేదా అని ఆలోచిస్తే ఈ మాటకు తావు ఉండదు, చిల్లర మాటలు అవి. ఓహో, మరి నువ్వు ఎలక్షన్ల ముందు గిట్లని చెప్పినావు, మరి గత ప్రభుత్వం చేయలేదని ఇప్పుడు అంటున్నావు కదా, మరి ఎలక్షన్ల ముందు నువ్వేమన్నావు? వద్దన్నావా లేదా? దీనికి సమాధానం చెప్తాడా? అగో, ఇక్కడే మీడియా గుర్తించాల్సిన అవసరం ఉంది, చర్చించాల్సిన అవసరం ఉంది, నిలదీయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఒత్తిళ్ళు ఉన్నట్టే ఇప్పుడు కూడా ఒత్తిళ్ళు ఉన్నాయా రేవంత్ సర్కార్ మీద? ఏం ఒత్తిడే ఉన్నది? తను ఏం చేయలేడు కాబట్టి ఇది ఒకటి చేస్తే సంచలనం ఉంటుంది. అయ్యో, మరుగున పెట్టడానికి, మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, తాము ఇచ్చిన హామీలు నిలుపుకోలేని దైన్య పరిస్థితిలో ఉండి అది చెప్పుకోలేక నేను అందుకే మొదలన్నాను, పేదలకు ఏ రూపంలో చేసినా పేదలకు చేసుడే కదా, ఎవరు చేసినా. అది కొనసాగిస్తామని చెప్తారా, ఆటంకం లేకుండా చేస్తామని చెప్తారా, ధైర్యం ఉందా చెప్పడానికి అన్నానా మొదలే. అందుకోసం మీరు అడిగిన ప్రశ్నకు మొట్టమొదటి 2 నిమిషాలలోనే చాలా సమాధానాలు ఉంటాయి. ఇప్పుడు స్వాతంత్రం వద్దన్నారా ఎవరైనా దేశంలో?
200 సంవత్సరాలు పట్టిందా? గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోసు, పటేల్ వచ్చిన తర్వాతనే ఆ 10 ఏళ్లలోనే ఊపందుకున్నది కదా. ఒత్తిడి పెరిగింది కదా. ఒత్తిడి పెరిగిన తర్వాత ఆ, పారిపోయారు కదా. అట్లాగే తెలంగాణ ఉద్యమం ఎన్ని సంవత్సరాలు? నేను 55లో ఆంధ్రప్రదేశ్ కాకముందు బడిగంట కొట్టి బజార్లోకి పోయి అప్పుడు విశాలాంధ్ర అందరు ఆంధ్రప్రదేశ్ మాట రాలా, విశాలాంధ్ర వద్దు తెలంగాణ వద్దు అని ఆంధ్ర టీచర్లు ఉంటే ఇడ్లీ సాంబార్ గోబాక్ అని నినాదాలు పెట్టాము. 55లో ఓ కుర్రవాడిగా 4వ తరగతి 5వ తరగతి కుర్రవాడిగా అటువంటి చరిత్ర కలిగింది. 55-60 సంవత్సరాల చరిత్ర తర్వాత ఊపు ఎప్పుడు వచ్చింది? కేసీఆర్ గారు నిరాదీక్ష కానీ ఆయన ఇది కానీ సరే, అది ఆ టైం వచ్చేసింది, ఒత్తిడి పెరిగింది, తప్పనిసరి. ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పిన వాళ్ళు 5-6 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి కూడా చేయలేకపోయినారు. అంతేనా? ఇప్పుడు చేశారు, చేయాల్సి వచ్చింది, అందరూ ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇవి రాజకీయాల్లో పరిపాలనలో మనం చూస్తున్నాం. అందుకోసం అది ప్రాముఖ్యం కాదు. మెజారిటీ ప్రజలకు మెజారిటీ లబ్ధి కలుగుతుందా లేదా అనేది చూడడమే ఇమీడియట్ లక్ష్యం. రాజకీయపరమైనటువంటి విమర్శలే చేస్తున్నారు తప్ప దాని వెనకాల ఉన్నటువంటి నేపథ్యాన్ని గుర్తించట్లేదు. ఏదైతే చెరువులు మాయమైపోయాయో దాంతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా చూడడానికే హైడ్రా వచ్చింది అనే మాట అని ఇప్పుడు చేసేవాళ్ళు ఆ మాట అనుకోండి, ఇంకేమంటారు? ఓకే, ఇదే రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారని అంటున్నావే, నువ్వు రాజకీయ కోణంలో మాట్లాడింది దానికి సమాధానం చెప్పలేదు కదా, ప్రత్యామ్నాయం చేయట్లేదు కదా. ఓకే, నువ్వు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారని ఆరోపణ చేస్తున్నావు. మరి నీవు అంతే చేసావు కదయా. ఎవరైతే దొంగతనం చేశాడో వాడే దొంగ అన్నట్లు లేదా ఇది? అవునా కదా? దొంగతనం చేసి దొంగ అని అరిస్తే దొంగ దొరవుతాడా? చెప్పండి. సో మీరు హైడ్రాని స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? లేకుంటే రేవంత్ సర్కారు, రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు కాబట్టి వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్నటువంటి దాంతో? ఇగో ఇక్కడ మీ ప్రశ్న చాలా బాధ కలిగిస్తున్నది. ఎందుకు తెలుసా? ఆయన చేస్తున్నాడు కాబట్టి అంటున్నారని. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నేను మొదలు చెప్పాను, న్యాయపరమైన విషయంలో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే తప్పంటారు, రాజకీయం అంటారు అని అన్నాను. మీరు రాజకీయ నాయకులు కాదు, మీడియాలో ఉన్నారు, అయినా అదే కోవలో ఉన్నారు. ఐఎమ్ సారీ టు పాయింట్ ఇట్ అవుట్. అందుకే నేనే ఉన్నాను, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మాట్లాడుతున్నానని కూడా నా ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది. మీరు మళ్ళొకసారి చూడండి. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత మేము మాట్లాడుతున్నాము. ఇది సంరక్షించాల్సిందే. సంరక్షించే దాంట్లో 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలకు అతీతంగా జరగలేదు, ఒత్తిళ్లకు లోనైనారు. కానీ కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో దీనికి ప్రత్యామ్నాయంగా 10 రెట్లు ఎక్కువ చేశాడని చెప్తున్నాను. మరి నీ దగ్గరే ఉంది, ఇవాళ కూలగొడుతున్నావు. నేను కాదంటలేను, వద్దంటలేను, కానీ ప్రత్యామ్నాయంగా నువ్వు చేసేది చెప్తున్నావా? డబ్బు కేటాయించావా అని అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా. ఇది రాజకీయం అయిందా? కాదే. అందుకే నేను ఫస్ట్ 4 నిమిషాలలో చెప్పిన మాటలు కనుక మీరు ఒకసారి విశ్లేషిస్తే ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తోంది రాజకీయాల పరంగా చూస్తున్నారు, లేకుంటే కులమతాల పరంగా చూస్తున్నారు అనే మాట, లేకుంటే స్వపక్షమా విపక్షమా అనేది మాత్రమే చూస్తున్నారు. నేను మా వాళ్ళది కూడా కూలగొడుతున్నారు. దానికి ఎగ్జాంపుల్ పల్లం రాజుకు సంబంధించి ఆ మాట చెప్పారు. ఈవెన్ రంగనాథ్ కూడా చెప్తున్నటువంటి మాట అదే ఉంది. ఎవరైనా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరి పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం చేస్తున్నది రైటో రాంగా, దేశంలోని అత్యున్నత స్థానం ఏమన్నదో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడితే బాగుంటుంది. ఓకే, ఇది అంటున్నారు కదా. కొడంగల్లో తన సొంత నియోజకవర్గంలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాడు. సరే, తను ముఖ్యమంత్రి అయిన తర్వాత రాగానే తన నియోజకవర్గాన్ని చేసుకోవాలా, వదనరు. కానీ మీరు ఏ బాటల్లోనైతే మాట్లాడారో, ఏ బాటలనైతే తిరిగారో, ఏ రకంగా ప్రజల్ని మోసం చేయడానికి చేశారో, అదేదో 3,000 కోట్ల రూపాయల బ్యారాజు, అందులో 86 పిల్లర్లు, అందులో 3 పిల్లర్లకు నష్టమైంది. ఆ నష్టం కూడా ఇప్పుడు
గోదావరిలో అత్యంత ఎక్కువ నదీ ప్రవాహం 28 లక్షల క్యూసెక్లు వచ్చినా ఏం కాలేదు. ఇప్పుడు మళ్ళీ 12 లక్షలు 13 లక్షలు పోతున్నాయి. ఇప్పుడు ఏమైతలేదు. ఏదో మామూలు దాంట్లో వచ్చేసి కుంగిపోయిన పిల్లలకి ఎంత అయింది తెలుసా? 300 కోట్లు కూడా కాదు. 300 కోట్ల నష్టం వస్తున్న సందర్భంగా 93,000 కోట్లు మొత్తం ప్రాజెక్టుకి అయితే మొత్తం ప్రాజెక్టు కాలువలు టన్నెళ్ళు 147 టీఎంసీల రిజర్వాయర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఉత్తకు రావు కదా. ఒక 3 పిల్లలకే 93,000 కోట్లు అయిందా? కాలేదు కదా. 3 పిల్లలకు 300 కోట్లు 300 కోట్లు నష్టమయ్యే దాంట్లో 1,00,000 కోట్లు తిన్నామని పెట్టిందే 93,000 కోట్లు అయితే ఇన్ని చేస్తే 1,00,000 కోట్లు తిన్నారు అని వీళ్ళే అనకుండా ఈ దేశ నాయకులతో అనిపించిన దౌర్భాగ్య స్థితిలో ఉన్న మీరు ఇప్పుడు దానికి అడగాలనా? కొడంగల్ లిఫ్ట్ ఏమైంది? మీరు పెట్టారు. ఇందులో 3 విషయాలు ఉన్నాయి. పెట్టిన నెల రోజులకే దాన్ని 4,900 చేశారు. 3,000ది అంటే 1,900 కోట్లు తినడానికి పెట్టావా? తిందామని ఆలోచన చేసి పెట్టావా? ఓకే, ఇది పక్క పెడదాం. ఇది పాలమూరు రంగారెడ్డి చివరి భాగంలో ఆల్రెడీ ఉన్నదే కదా. పాలమూరు రంగారెడ్డి అంటే ఏంటి? మీరు ఇరిగేషన్ మంత్రి కాబట్టి కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఏంటి? కృష్ణానది నుంచి సర్ప్లస్ వాటర్ తీసుకొచ్చేసి మనం హక్కు కల్పించుకున్నందుకు చేసే ఎత్తుగడలో భాగంగా మనం చేసాం. మరి అటువంటిది విడిచిపెట్టి జూరాల నుంచి వచ్చే నీళ్లను పై వాళ్లకు లభ్యం కాకుండా దోచుకుపోయేట్టు చేస్తే ఎవరైనా మాట్లాడారా? కమిషన్ వేద్దామా? మీరు వేశారు కదా, వీళ్ళు అడిగితే ఊకే ఇప్పుడు రాజకీయ ఎన్నికల ముందు చేశారు, ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఆరోపణలు చేశారు, అసెంబ్లీ సాక్షిగా ఆరోపణలు చేశారు. చేసి ఇలా చేస్తే ఇప్పుడు దీని మీద కమిషన్ వేద్దామా? మరి వాళ్ళేమో 1,00,000 కోట్లు తిన్నారు. సరే, నువ్వు 4,900 కోట్లు కదా, ఒక్కటేసారి తెల్లారే వరకే 30 రోజుల్లోనే 1,900 కోట్లే పెంచావు కదా, ఇది నువ్వు తిన్నావని అనాలా? దీని మీద నిర్ణయం చేద్దామా? వాళ్ళకు వచ్చే నీళ్ళని దోచుకుపోతున్నావు అని పెట్టాలనా? మీరు కనుక చిత్తశుద్ధి ఉంటే కమిషన్ వేశారు. ఏది? 1,00,000 కోట్లు తిన్నారని, అవినీతి ఉంది అని. మరి చెప్పిన వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల తర్వాత అన్నోళ్ళు కమిషన్ వేస్తామంటే వేసుకోమన్నారు. వేసిన తర్వాత కమిషన్ ముందుకు ఎందుకు పోవట్లేదు? మీ దగ్గర ఆధారాలు ఉండి మీ దగ్గర ఇది ఉన్నది కాబట్టి ఆరోపణ చేశారు కదా. ఆరోపణలు చేసిన వాళ్ళు దాని ముందుకు పోతలేరే? రాహుల్ గాంధీని పిలిపించి మాట్లాడతారా? నువ్వు పోతావా? రేవంత్ మాట్లాడతావా? చెప్తావా? దమ్ముందా? ధైర్యం ఉందా? ఏం మాట్లాడతారమ్మా?